రాజమౌళి బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బాహుబలి సినిమాల గురించి మళ్ళీ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే బాహుబలి 1 రిలీజ్ అయి 10 ఏళ్లు దాటింది. దశాబ్దం దాటిన ప్రభాస్ అభిమానులకే కాదు, మూవీ లవర్స్ మైండ్స్ లో ఆ సినిమా సీన్స్ కొన్ని తిరుగుతూనే ఉన్నాయి. ఆ సిరీస్ లోని కొన్ని విశేషాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. బాహుబలి 2 మూవీలో డ్యామ్ సీన్ ఆ సిరీస్లోనే వన్ ఆఫ్ ది హైలైట్గా చెప్పుకోవచ్చు. ఆ యాక్షన్ ఎపిసోడ్ని చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. యాక్షన్ సీన్స్తో ఆడియన్స్ నరాల్ని తెంపి అంటించటం, ఆడియన్స్ని సీట్ అంచున కూర్చోబెట్టడం రాజమౌళికి కెమెరాతో పెట్టిన విద్య. కళ్ళు చెదిరే ఫైట్లకి ముందు ఎమోషన్ని రైజ్ చేసి సీన్ని పీక్స్కి చేర్చటంలో సిద్ధహస్తుడు రాజమౌళి. రాజమౌళి తీసే ప్రతి సీన్లోనూ ఒక గ్రామర్ ఉంటుంది. ఆయన సినిమాల్లో విలన్ సంహారానికి, సరికొత్త ఆయుధాల వాడకానికి సపరేట్ లెక్కే ఉంటుంది. బాహుబలి 2 సినిమాలోనూ ఓ సినిమాటిక్ లాజిక్ తో చేసిన డ్యామ్ సీన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బాహుబలి 2 ప్రీ ఇంటర్వెల్ కి ముందు డ్యామ్ ఫైట్ వస్తుంది. ఆ ఫైట్ లో కుంతల దేశం మీదకి దండెత్తి వచ్చే పిండారీల సైన్యాన్ని మట్టి కరిపిస్తాడు మహావీరుడైన అమరేంద్ర బాహుబలి, అదే మన ప్రభాస్. వేలాదిగా వచ్చిన పిండారీలు దేవసేన రాజ్యాన్ని చుట్టుముట్టి ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ సైన్యం మొత్తాన్ని మట్టుబెట్టాలంటే ఏ సునామీ లాంటిదో లేక ఏ వరద లాంటిదో రావాలని అనుకున్నాడు డైరెక్టర్. అక్కడో డ్యామ్ ఉంటే ఆ డ్యామ్ తెంపితే వచ్చే నీళ్లలో శత్రు సైన్యం మొత్తం కొట్టుకుపోతారు అనేది ఐడియా. అదే వర్కౌట్ అయింది. వరద వచ్చింది, నీళ్లలో కొట్టుకుపోయారు పిండారీలు. బానే ఉంది, మంచి కిక్కు కూడా వచ్చింది. అసలైన లాజిక్ ఇక్కడే ఉంది. మరి వాళ్ళందరినీ చంపాలంటే వరద నీళ్లే ఎందుకు రావాలి? మంటల్లో కాల్చో, బాణాల్ని విసిరో, శూలాలతో గుచ్చో చంపొచ్చు కదా అనే డౌట్ మనకు రావచ్చు. పిండారిల్ని నీళ్లలో ముంచి చంపాలనుకోవటం వెనుక రాజమౌళి మాస్టర్ బ్రెయిన్ ఉంది. రాజమాత శివగామి ఆదేశాలతో దేశాటనకు బయలుదేరిన బాహుబలి కట్టప్పలు ఒక చెరువు దగ్గర నీళ్లు తాగాలని అనుకుంటారు. అక్కడ చెరువులోకి వంగి నీళ్లు తాగుతూ ఉంటే డెడ్ బాడీలు నీళ్లలో తేలుతూ ఉంటాయి. ఇది పిండారీలు చేసిన మారణకాండ. ధాన్యం డబ్బులు దోచుకుని జనాలందరినీ జల సమాధి చేయటం పిండారీలకు అలవాటు అని కట్టప్ప క్యారెక్టర్ బాహుబలికి చెప్తుంది. అలా జనాన్ని నీళ్లల్లో ముంచి చంపే అలవాటు ఉన్న పిండారీలకు అదే పద్ధతిలో అంతమొందించాలి అనేది ఆ సీన్ వెనుక ఉన్న అసలు సిసలైన మాస్టర్ రైటింగ్ గా చెప్పుకోవచ్చు. డ్యామ్ గేట్లు విరగ్గొట్టి ఆ వరద నీళ్లలో పిండారీలు మునిగి కొట్టుకుపోయి చనిపోతారు. అలా వాళ్ళ స్టైల్లోనే నీళ్లలో వాళ్లను ముంచి చంపేస్తాడు బాహుబలి. రివెంజ్ని కూడా రాజమౌళి నెక్స్ట్ లెవెల్లో చూపించాడు అన్నమాట. ఈ రైటింగ్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండగలమా?